తెలుసుకుని ఉన్నాడు, మనం మనంతా అంగీకరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇంతమంది ప్రజలకు వెళ్ళినటువంటి వాళ్ళ మొట్టమొదటిగా ఎందుకు కష్టం కొడతాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకరు గుర్తించుకోవాలని కోరుకుంటున్నారు, లేకపోతే ఒకరు పదాలు వాడతారు. ఆ పదాలు వాడినప్పుడు ఆ పదాలు మానవుడికి వాడతా, లేకపోతే దేవుడికి వాడతా, ఎవరికి ఆ పదాలు వాడాలి అనేది చాలా ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలని మనది. మొట్టమొదటిగా కొత్తలు కోరుకున్నప్పుడు పరిశుభ్రంగా ప్రకారం మాట్లాడుతున్నా, ఎక్కడో ఫంక్షన్లో మహిళల ప్రధానం పెరుగుతుండగా, సన్మానాలు పెరుగుతుండగా, ఎవరికో శాఖలు కాదు సత్కరిస్తుండగా చట్టం కొడతామని దాని గురించి నేను మాట్లాడలేదు. ఆ కాలంలో దుర్మితాన్ని అనగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గ్రంథంలో చట్టం గురించి ఈ కార్యక్రమంలో మనం ధ్యానిస్తున్నాం. కూటమిలో ఎందుకు దేవుడిని కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకు దేవుడిని స్థుతించాలి, ఎందుకు దేవుడిని ఆరాధించాలి, ఆ బలమైనటువంటి కారణాలు కొన్ని మధ్యకాలంలో సందేశంలో మనం అందరం కూడా వెళ్ళబోతున్నాం. ప్రస్తుతంగా దేవుడు కూడా క్లాపింగ్ హ్యాండ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనగా దేవుడి గురించి తప్పకుండా కొడుతున్నాం అనగా ఫస్ట్ అప్రిషియేటింగ్ గాడ్. అందుకనే చెప్పారు అప్రిషియేషన్ అంటే త్వరం దేవుడు పెట్టి నడిచితే కూడా మనం వాడటానికి వీలు. మనుషులు అభినందిస్తారు కానీ జాగ్రత్తగా గుర్తించారు, మనిషి దేవుడు ఎప్పుడు కూడా అభినందించకూడదు. ఒకవేళ మనిషిని అభినందిస్తే దాన్ని అప్రిషియేషన్ అని అంటాం. ఎంత చక్కగా పాడాం, చాలా బాగా చెప్పాం, ఎంతమంది నాయకత్వం, ఎంత పెద్దగా పని చేయాలి మనం అభినందిస్తూనే ఉంటాం. మనిషి కనుక ఒకవేళ మంచి మాటలు పలికితే అది అభినందన ఉన్నది, అది అప్రిషియేషన్ అవుతుంది. కానీ ఆ తప్పకుండా దేవుని వైపు కొడితే అది అప్రిషియేషన్ అవ్వదు. ఎందుకంటే మానవుడు దేవుణ్ణి అభినందించకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాడిని అభినందిస్తారు. దేవుడు పెద్దవాళ్ళు కాదు, చాలా గొప్పవాడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు. మన వాడిని ఏంటి అభినందించేది? కాబట్టి మన అభినందన మీద ఆధారపడి దేవుడు సాధారణ మనం అభినందించకపోయినా నిత్యము కూడా ఆరాధించబడుతున్నా, ప్రత్యేకించబడుతున్నా, చదువుకోబడుతున్నా, కనబడుతున్నా, మహిమపరచబడుతున్న దేవుడు ఆయన. కాబట్టి మనం ఒక్కరిగా ఒప్పుకోకపోయినా పర్యటనలో కోటాలు కూతారు దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. ఒకవేళ నాలుగులో దేవుడు ద్వారా పుష్పించబడినా ఆదికాండ పరిస్థితి అధ్యాయం ప్రకారం తనకు స్థానికమే ఉన్న వారిని అది వారిని దేవుడు కనుక ఆయన మహిళలు విలాసం ఉండేటువంటి వారు కనుక ఏ దేవుడు అయితే మహిళలు ఉంటారో అది ఆటోమేటిక్ గా ఆ దేవుడు ఆరాధించబడుతూనే ఉంటాడు అని అర్థం. ఆరాధించబడుతున్న దేవుడు మాత్రమే మహిళలు ఉంటారు తప్ప మేము బయటపడిన దేవుళ్ళందరూ కూడా మరుగుదల ఉంటారనే చట్టాన్ని గ్రహించారు. అందుకనే కనుక దేవుని పనులు ఏమిటున్నారా తప్పని కొడుతున్నప్పుడు ఇది అప్రిషియేషన్ అభినందిస్తున్నాము అనగా చెప్పుకుంటున్నాను. మనం దేవుడిని అభినందించడం లేదు కానీ చిన్నగా దేవుడిని మాత్రం మనం ఆరాధిస్తున్నామని చట్టాన్ని గ్రహించారు. అందుకని ఎక్కడైతే తప్పులు కొడుతున్నామో మనం దేవుడిని ఆరాధిస్తున్నాము అని అంటాం. రెండవదిగా దేవుడు ఇలాంటి చట్టం కనుక మనం చెప్తున్నప్పుడు పరిశుభ్ర గ్రంథం అంటే చదువుతున్నప్పుడు ఇది నాట్ ఓన్లీ అప్రిషియేషన్ అనగా దేవుడు మాత్రం మనం ఆరాధన చేయడం లేదు కానీ తప్పకుండా అందరూ కూడా తెలుసుకోండి. దాని జాగ్రత్తగా ఇది దాని ఎక్స్పెక్టేషన్ దేవుడు మనలో దేవుడు చట్టం చెప్తున్నాము అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అనగా దేవుడు ఏదో కార్యాన్ని పెరిగించబోతున్నాడు అని మనం ముందుగానే నమ్మి మనం తప్పకుండా పెడుతున్నాం. అనగా ఒక విధంగా చెప్పాలి అంటే తప్పట్లేటువంటి దేవుడు ఉన్నారా దేవుడు కార్యాన్ని పెరిగించబోతున్నారని నోటి ద్వారా మనం ప్రభుత్వం చెప్తామేమో దాని ఇంగ్లీష్ లో ప్రాపర్టీ వెళ్తాం. తర్వాత దగ్గరలో పెరగబడిన దాన్ని ప్రెడిక్షన్ అని అంటాం. తప్పకుండా కొడితే నోటి ద్వారా మన ప్రభుత్వం చెబుతుండగా ఇప్పుడే పెరగబడిన దాన్ని మనం ముందుగానే ప్రభుత్వంగా మాట్లాడి చెప్తాం. అది పెరగబడిన దాన్ని ప్రెడిక్షన్ గా మనం ముందుగానే చెప్తాం. దాని తప్పకుండా కొడుతూ ఉంటే నోటి మాట ద్వారా మన తప్పకుండా దేవుడు ఏదో కార్యం చేయలేదు ఎక్స్పెక్టేషన్తోనే మనం తప్పని పడతాం. వాళ్ళకి దేవుడు అది జరగలే భవిష్యత్తులో ఎక్కువ కార్యాలను తెలియజేస్తున్నాడు కాబట్టి మనం అందరం తప్పని పడతాం. అందుకని అలా యువత మధ్యంలో సంరక్షణగా తప్పని పెరుగుతుంది అని చెప్పి మాట రాయాలి. వాళ్ళు ఒకసారి నువ్వు తప్పని కొడుకోవగా ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అది ఆరాధనగా దేవుడికి అప్రిషియేషన్ అంటారు. కానీ రక్షించే పదం దేవుడి గురించి నేను వాడుతూ ఉన్నాను. కాబట్టి మనకు అది అప్రిషియేషన్ గా అనిపిస్తుంది కానీ అది వర్షిప్ గా ఆరాధనగా దేవుడి కలిసి వెళ్తుంది. కాబట్టి అప్రిషియేషన్ అనగా చెప్పలు పెడుతుండగా దేవుని ఆరాధన మనం దేవుడికి ఇస్తున్నాము అంటాం. రెండవది అందరే ఇలా చెప్పలు పెడుతుండగా దీనికి ఎక్స్పెక్టేషన్ కనుక దేవుని చూపిస్తున్నాం, ప్రజలు చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, చెప్పలు పెడుతున్నాం అనగా అందులో మనకు ఎక్స్పెక్టేషన్ ఉంది అంటాం. అనగా దేవుడు ఏదో చేయబోతున్నాడు కాబట్టి అది త్వరలో అద్భుతంలో దేవుడు గొప్ప కార్యాన్ని పెరిగించబోతున్నాడు. కాబట్టి మనం అందరూ తప్పదు ఉంటాయి. ఏ అనుభవం గమనించాలి. చాలా మందికి నిజంగా రెండు అర్థాలు కూడా తెలియదు. ఎందుకు
తప్పట్లు కొట్టాలి అంటున్నది. ఇస్రాయేలు ఈ ఉద్దేశం ద్వారా తప్పట్లు కొట్టేటువంటి వారు ఏ సాధించే కీర్తన పాడైతే 47వ కీర్తన రాశారు. ఆ ఉద్దేశం చేత ఈ తప్పట్లు కొట్టమని చెప్పి చాలా సులువుగా తప్పట్లు కొట్టని చేస్తున్నారు. అనగా తెలిసే 2 భాగాలు దొరుకుతాయి. ఒకటి దేవుడు ఆరాధించబడతాడు, రెండవదిగా దేవుడు ఆశీర్వదించబడతాడు. దేవుడు మీ జీవితంలో ఏదో పెరిగించబోతున్నాడు అంటే నమ్మకంలో ఒక ఆశతో మీరు అర్థం కొడుతున్నాం. మనకి అప్రిసియేషన్ వర్షిప్ పైగా దేవుడు ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది. అంటే దేవుడు కవులు ఏదో కాలంలో పెరిగించబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించిన తర్వాత అందరూ కూడా తప్పని కొట్టేటువంటి వారు. కాబట్టి 4-5 సంఘాలకు చెందినటువంటి వాళ్ళు మనం ఇక్కడ ఉన్న కాలం నేర్చుకున్నా ఈ సాయంకాలం ఇక్కడ వచ్చే 12వ తారీఖున 2వ ఆదివారం మన స్థానిక సంఘాలకు మన తల్లి సంఘాలకు వెళ్ళినప్పుడు రాత్రి కానీ లక్ష దిగులు కానీ ఎవరైనా మనం తప్పని కూడా మనం చెప్పినప్పుడు సిగ్గుపడకుండా తప్పకుండా మొదలు పెడతాం. ఆరోగ్యంలో చేస్తున్నప్పుడు తప్పని పెట్టమన్నాడు, సిగ్గుపడకుండా తప్పని కూడా దేవుని ఆరాధిద్దాం. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించమన్నప్పుడు ముఖమాట పడకుండా తప్పని దేవుని గురించి ఆరాధిద్దాం. వీళ్ళ మనుషులు పిలవడానికి తప్పని పెట్టబడతారు. సాధారణ మనుషులు ఎక్కువ తప్పలు కొడతారు, మనుషులు పిలవడానికి కొడతారు. రెండవది ఎక్కువ తప్పలు కొడతారు, ప్రారంభంలో ఎక్కువ ప్రారంభంలో పెట్టారు, మనుషులు అభినందించడానికి తప్పలు కొడుతూ ఉంటారు. బహుమతి ప్రభావప్పుడు ఎవరైనా బహుమానాలు పరీక్షలు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంలో తప్పులు కొడుతుంటారు. అయినా ఎంతో సేవలు చేయాలి. ఒక చాలా తప్పులు అందరూ కూడా తప్పులు కొడుతూ ఉంటారు. ఊరిలో ప్రకారాలు ప్రకారంలో తప్పులు కొడుతూనే ఉంటారు. కానీ ఆత్మీయ జీవితంలో దేవుని తల్లిదండ్రులుగా తప్పులు కొడుతున్నాయి. ఒకటి ఆరాధనగా దేవుని తల్లికి వెళ్తుంది, రెండవదిగా మన ఆశలు దేవుడు తీసుకుపోతున్నాయి. మనం నమ్ముకోవడం కావాలన్న నిరీక్షణతో దేవుడు కార్యాలు చేయలేదనే నమ్మకం చేత ఈ 2 దేవుడు శక్తి మనం దేవుని చూపిస్తూ ఆరాధిస్తున్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. రెండవదిగా బ్రహ్మంలో పోయినటువంటి వాళ్ళ ఈ సాయంకాలం మీ చేతులతోనే మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మొదటిగా చెప్పడం ఎందుకనేటువంటి విషయాన్ని 2 భాగాల నుంచి పంచుతున్నారు. రెండవది మనం అమలు చేస్తున్నట్లయితే ఎదుగుదలలో దేవుని సముద్రం ఆరాధన చేస్తున్నప్పుడు 2 చేతులుగా పైకెట్టారు. పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది. ఎప్పుడైతే మనం చేతుల గ్రంథం చదివితే ఎప్పుడైతే మనం చేతులు పరిగెడుతున్నామో మనం గమనించాలి. మన చేతుల్లో బైబిల్ తెలుగు బైబిల్ కాబట్టి మన గంట దానికి అర్థం ఏమాత్రం కూడా తెలియదు. భాషగా మనం చదివేటైతే చేతుల గ్రంథాలు పాయింటర్ అనేది కీర్తన గ్రంథాన్ని మనం చూసుకుంటే అందులో ఎక్కువగా ఆవాదం వేస్తుంది. కృతజ్ఞత తర్వాత కీర్తనలు మనకు కనిపిస్తున్నాయి లేఖన భాగాలు. కాబట్టి ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో దేవుడు ఎదుర్కొన్నాడు కదా. రెండవ సందర్భంలో కారణం ఎదురు చెప్తున్నాను లేదా నేను మీద ఆధారపడుతున్నాను. ఆయన సైంటిఫిక్ మైక్రోస్ స్పీడ్ అర్థం అనగా ప్రతిసారి కూడా నేను మీద ఆధారపడుతున్నాను. కాబట్టి మీ సన్నిధిలో ఎత్తుదని కనుక మీ మీద ఆధారపడుతున్నాను. దేవుడు కలిగేటువంటి కారణం ఎదురైతే మనం చేతులెత్తి దేవుడు ఆరాధిస్తాము, కృతజ్ఞత చూపిస్తాము, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. మనిషి ఎదురుగా కనిపిస్తే హ్యాండ్ షేక్ పరిష్కారం చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, మంచి భోజనం పెట్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి పరిమాణం మా పట్ల చూపిస్తారని ఏ విధంగా హ్యాండ్ షేక్ చేస్తున్నామో పరిష్కారం చేస్తున్నామో అలాగే దేవుడితో మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు లేదా హ్యాండ్ షేక్ చేయలేదు. కాబట్టి పరిష్కారం చేయలేదు. కాబట్టి విషయంలో దేవుడి సౌకర్యం ఇస్తున్నాం అనగా దాని అర్థం వల్ల మీ మీద అభినందిస్తున్నామని వెళ్తాం. రెండవది అర్థమాగమే కాదు కానీ ఆయన సరైన మంచి వస్తువులు అర్థం లేదా నేను పూర్తిగానే మీకు లోగడుతున్నాను అర్థం. ఒక పెద్ద ఏ విధంగా పోలీసు వారికి లోగడతారు, ఒక మేరకు ఏ విధంగా మన దేశంలో చట్టానికి లోగడతారు. అదేవిధంగా మనము ఏమాత్రమే పనికి రాని వాళ్ళని గ్రహించి మనమందరూ విస్తరణ గ్రహించి మనం ఏది కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్న వాళ్ళని గ్రహించి పడగాలని నేను పూర్తిగా మీ మీద ఆధారపడమే కాదు కానీ నన్ను నేను మీకు లోగడుచుకుంటున్నాను చెప్పి పెద్దవాళ్ళ ప్రజలు ప్రజల వాళ్ళ మన పేరు ఎదురు ఎందుకు ఎత్తున్నామో మనకు తెలియదు కానీ దేవుని సంబంధ ప్రకారం దేవుడు మనల్ని సగం వారికి మనం కన్సిడర్ చేస్తాడు. అంటే దేవుడు గుర్తిస్తాడు నా ప్రజలకు నా బిడ్డలకు విశ్వాసులకు తెలియకపోయినా దేవుడు మొత్తాన్ని చేతులు ఎత్తున్నానని చెప్పి దేవుడు మనలో కన్సిడర్ చేస్తాడు. కాబట్టి అందులో లక్షలకు దేవుడు మనం ఆరాధిస్తున్నామో మనం ఆయనకి ఏదైతున్నామో పెడతాం. అది నిజంగానే తెలియదు కదా, అదే తెలియదు. కొట్టుటకు నా వీటిని నేను అప్పగించుకున్నాయి, పురుషులకు నా ప్రజలను అప్పగించుకున్నాయి. గులాబీ యొక్క మందిరంలో దేవుడు అధికార మందిరంలో కిషోరులకి ఏసుక్రీస్తుగా క్రీస్తులు వెళ్ళినప్పుడు ఎంపికటువంటి జగన్ని కూడా తొలగించారు. 39 కొరడాదలు ఏసుక్రీస్తు ప్రభుత్వానికి ఛాతి మీద కొట్టారు, వీటి మీద 24 కొరడాదలు కొట్టారు, 39 కొరడాదలు కొట్టారు. అలాగే కొడుకున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభుత్వాలు తన
తాను అప్పగించుకున్నారు. అనగా ఎవరికి అప్పగించుకున్నారు? ఇద్దరికి అప్పగించారు. ఒకటి దేవుడికి లోపల వేసుకుంటున్నారు. అనగా నేను ఎన్నికలకే కనుకొడుతున్నాను నా తండ్రి అని చెప్పి దేవుడు మొదలుపడ్డారు. ఈ సరైన కొంచెంగా ఆ తండ్రి దేవుడికి సమర్పించుకున్నారు. ఎందుకంటే లోకానికి లేకపోతే అనగా జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఎవరైనా అనారోగ్యంగా మన దగ్గర ఉంటే వినండి మాట. ఎవరైనా పెద్ద తెలంగాణ అనుకుంటున్న హిందూ ముస్లిం సోదరులు మీరంటే మాకు చాలా ప్రేమ. మీరు ఒక ప్రేమ సందేశాన్ని ఈ మైక్ ద్వారా మమ్మల్ని చెప్పనివ్వండి. ఏడు ప్రభు కొందరు మాకు స్వస్థత. ఎన్నో రోగాలు ఉన్నాయి. 7,000 రకాల రోగాలకు పరిహారాలు ఉన్నాయి. అన్ని రోగాలకు విషయాలు భూమి మందులు ఏమేమి ఇది వాస్తవమైన విషయం అందరినీ కూడా తెలుసుకునే విషయమే. మెడికల్ సైన్స్ కోసం చేయాలంటే ఈ రోగాలకు మందులు లేదని. కాబట్టి చుట్టుపక్కల ప్రేమైన 500 ముస్లిం స్నేహితులకు ఈ కార్యక్రమంలో ఒక మాట చెప్పాలనుకున్నారు. వీళ్ళు ఎవరైనా సరే అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే ఈ రోగం నయమవుతుంటే వీటి ప్రభావం మీరు జగన్ నాకు స్వస్థంగా నేను నమ్మాను. మీరు రాసిన రక్తం ద్వారా పాప క్షమాపణలో నేను నమ్ముతున్నాను. ఎవరైతే మా వీడియోలో మీరు డెకరేషన్ చేశారు. నువ్వు నిజమైన దేవుడు కదా విన్నావు మా ఊరిలో నన్ను స్వస్థపరిచని మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తారు. ఇప్పుడు మీకు వచ్చిన ప్రపంచ కుటుంబం వల్ల ఈ స్థానం కదా ఎక్కడైతే వీటి అప్పగించారో కొత్తమంది 24 పదార్థాలు ఆయన తన తాను నిలబెట్టుకున్నారు. ఇంకా 1,00,000 రూపాయలకి అది దేవుడు కూడా నిలబడ్డారు. ఆ తర్వాత ఏం చేశారు? సినిమాకి ఆయన తీసుకున్న తరపు సోదరులు ఆయన వేగులు కొట్టేశారు. 2 చేతుల్లో 2 వేగులు కొట్టారు. బాగా అవసరం బయట చేద్దాం కదా ఆయన బయట మీరు గమనించాలని కోరుకున్నాను. ఎక్కడైతే ఆయన పిల్లలు పిల్లలు కోరుకుని వెళ్ళిపోయారు. లేకపోతే కలబెట్టుకోండి ఆ పనులు చేసుకోవాలి తీసుకొని వెళ్ళారు. 2 చేతులను కూడా 2 చేతులు కూడా వేగులు కొట్టారు. బాగా ఏ మనుషులైనా సరే పేరుని ఇంకే పెట్టుకొని ఉంటారు. చేతులు పెట్టుకుంటారు. బయట పేరును కట్టుకొని ఉంటారు. ఏ దేవుడు ఏ మనుషులుగా చేతులు కావాలి పేరు పెట్టారు. ఏది కూడా వెళ్ళినప్పుడు ఆయన పేరు చేస్తున్నప్పుడు దాదాపు 6 గంటల పైగానే అతని దేవుడు కాపుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు పేరు చేతులు ఎత్తుకున్నాం వల్ల దాని అర్థమేమగా ఒకటిగా దేవుడిగా ఆధారపడుతున్నాము అంటారు. ఏదైతే భవిష్యత్తుగా తండ్రి ప్రజల యొక్క అక్షమార్థమై లోకం యొక్క అక్షమార్థమై నిన్ను నేను ఆధారపడుతున్నాను చేతులు ఎత్తారు ఆయన కూడా. 5వదిగా తండ్రి ఎన్నో రోజులుగా నీకు పరంపరలో ఉన్నా నీ శిక్షం నెరవేరు కాక లోకానికి రక్షణ కలుగుతుంది కాక కాబట్టి నీ శిక్షం నెరవేరాలి కాబట్టి నేను లోపడుతున్నట్టుగా నా చేతులు ఇస్తున్నా. నిజంగా చేతులు ఎత్తారు. ఎక్కడ అత్యకులకు నిజంగానే దేవుడు పేరు గుర్తించారు. మన యొక్క పాప క్షమాపణ నిమిత్తమై అందుకే దాని కోసం మనం అర్థం చేసుకోగలిగారు. కనుక ఈ చేతులు చట్టం పెడుతున్నా దేవుడు ఆరాధిస్తున్నా చట్టం పెడుతున్నా దేవుడి నుంచి ఆశీర్వాదాన్ని మనం ఆశిస్తూనే ఉన్నాం. నిరీక్షిస్తూనే ఉన్నాం. దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. చట్టం పెడుతూనే ఉన్నాం. దేవుడి తండ్రి చేతులు వేస్తున్నా ఆధారపడుతున్నాను. తర్వాత చేతులు వేస్తున్నా నిన్ను నేను ఆధారపడుతున్నాను. నీకు లోపడుతున్నాను. ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాంటి జట్టు ఉపయోగించారా? ఇలాంటి వ్యక్తీకరణలో నిజంగానే కొత్త గ్రంథంలో ఆయన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం అంతా కూడా చూడగలం. ఇప్పుడు కూడా ఉపయోగాన్ని మాత్రమే ఇంటరక్షన్ మాత్రమే మనం విన్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని సంచారంలో ప్రజలు తెలియని వాళ్ళ మనమందరం కూడా వినబోతున్నాం. ఒక 5 లేదా 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ క్షేత్రం గురించి చెప్తారు. దేవుడు ఈ క్షేత్రం ఎలా వాడుకుంటున్నాడు. అందుకని ఏమనుకోండి మీ చేతుల్లో చాలా ప్రశస్తమైనవి, మీ చేతుల్లో చాలా పవిత్రంగానే ఉండాలి, మీ చేతుల్లో పరిశుద్ధంగానే ఉండాలి. ఇవి దేవుడి సేవలో ఎంతగానో ఉపయోగపడతాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కాళ్ళు నడవడానికి మాత్రమే ఉపయోగపడతాయేమో కానీ ప్రయాణించడానికి ఉపయోగపడతాయేమో కానీ పరిసర కొరకు నడవడానికి పరిగెత్తడానికి మాత్రమే ఉపయోగపడతాయేమో కానీ చేతులు మాత్రం ఒకదానికి కాదు 2 కాదు అనేక విషయాల కొరకు చేతులు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించడంలో ఎలాంటి చేతులతో నిజంగా దేవుడి సంఖ్యలో కార్యాన్ని నిర్మిస్తున్నాం, ఎలాంటి చేతులతో మనం దేవుడికి కుటుంబంలో నిర్మిస్తున్నాం అనేది ఈ సందర్భంలో చాలా వేగంగా దేవుడి కార్యాన్ని ధ్యానించడం ముగించుకుందా. మొదటిగా నిర్గమాజ్ఞానం 17వ అధ్యాయం ఏం చేయడం దేవుడు కదా ఏమనుకుంటే నాలుగు అనుకోవాలి కాదు. ఆయన కాబట్టి వివరిస్తారు కానీ వాక్యాన్ని వినడానికి కోరుకుంటున్నాను. మౌత విజ్ఞాపన కూడా మనుషులు ఉన్నారు. మోసే దగ్గర ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా మోసే మాత్రం ఇజ్రాయిల్ తర్వాత అమ్మాయి యుద్ధం జరుగుతూనే ఉంది. తొలికోట్ల కూడా పరిశుభ్రంగా తమ బాధపడుతూ ఉంటే అమ్మాయిలో ఎవరికి సాదృశ్యమో తెలుసా? మన శరీరానికి సాదృశ్యం. మనకు 3 శత్రువులు ఉంటారు. అందులో ప్రధాన శత్రువు ఏదో కాదు, సైతాన్ని కాదు, లోకము కాదు. మన శరీరమే మనకు గొప్ప శత్రువు. మొదటి శత్రువు ఎందుకంటే దీన్ని సుఖపెట్టడానికి రోజు మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీన్ని బయటపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీన్ని నిజపరచడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీన్ని మేపడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీన్ని ప్రేక్షించడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీన్ని అందరం నిలబెట్టుకోవడానికి మనం
ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దేవుడు ప్రకటిస్తున్నాడు, ఆత్మీయ ప్రకటించండి, దానివల్ల వాక్యమాలు కూడా ప్రకటిస్తున్నాయి. అమాలేకులు అనేటువంటి శరీరాన్ని మనం వేసుకుని ఉన్నాం. చనిపోయేంత వరకు కూడా ప్రతి విశ్వాసం సేవకులకి కూడా ఈ శరీరమే శత్రువు. కాబట్టి శరీరమే శత్రువైనటువంటి దానికి సాదృశ్యంగా అమాలేకులు అనేటువంటి వాడు ఇస్రాయేలుకు దేవుడుగా యుద్ధం వచ్చేస్తుండగా జాగ్రత్తగా గుర్తించుకోవడం ప్రేమతో మనవి కింద మాత్రం గుర్తించాలని చూస్తాం. యెహోవా అనేటువంటి వాడు ఫ్యాక్టరీ వాళ్ళు చాలా చురుకుగా యుద్ధంలో పాల్గొంటున్నాడు. కానీ పర్వతం మీద మాత్రం దోషి ఉన్నాడు, పర్వతం వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. బైబిల్ వెరీ క్లియర్లీ సేస్ మోసే ఇప్పుడైతే దేవుడున్నారు ఉన్నాడు. అమాలేకుల యొక్క దేవుడు ప్రజలను ఇస్రాయేలు గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోసే దేవుడు దించుతూ ఉన్నాడో ఏంటంటే ఇస్రాయేలు మీద అమాలేకులు గెలుస్తూ ఉన్నారు. ఎంతసేపు ఎత్తుతారు, 20 నిమిషాలు అయిపోయేలా, గంటగా అయిపోయేలా అలా తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు యుద్ధంలో అమ్మో మోసమైన దేవుడు దించేస్తే మన ప్రజలైనటువంటి ఇస్రాయేలు ఓడిపోతే అమాలేకుల చేతులు కాబట్టి ఎవరైనా చేతులు ఎత్తి పంటలు పెట్టి మొత్తానికి బలవంతంగా 2 చేతులు పంటల బాధలో రాయి పెట్టేసి మొత్తానికి తర్వాత 2 చేతులు కూడా మోసే పైకెత్తున్నట్టు మనం చూశారు. ఆ గ్రౌండ్ అనగా ఎంతసేపు మోసి తన చేతులు దేవుడు అలాగే నిలబెట్టారో చేతులు ఎక్కబడినంత వరకు కూడా ఇస్రాయేలు తెలుస్తూనే ఉన్నారు. దేవుడు స్తోత్రం. అలాగే ఎక్కబడినంత వరకు కూడా చివరికి విజయం నిలబెట్టిందంటే ఇస్రాయేలు మాత్రం వచ్చింది. ఆ శాస్త్ర భాషను నేర్చుకోవాలి. సాధారణ గంధం దౌత్యమైనది, కొత్త గంధంలో ఆత్మీయమైనది. సాధారణ గంధంలో యుద్ధాలు జరుగుతున్నాయి, కొత్త గంధంలో ఆత్మీయత్వం జరుగుతుంది. వచ్చారు కాబట్టి ఎవరు ఓడిపోయారు? అమాయకులు ఓడిపోయారు. అమాయకులు ఎవరికి సాదృశ్యం? మన శరీరానికి సాదృశ్యం బైబిల్ ప్రకారంగా చెప్తున్నాడు. కాబట్టి ఎక్కడైతే మనం దేవుడు తెలుగుతామో శరీరాన్ని మనం జీవిస్తాం. ఎక్కడైతే దేవుడు తెలుగులకి నేను అలా చెప్తున్నానని చెప్తానో శరీరాన్ని జీవిస్తాం. ఎక్కడైతే తెలుగులకి నేను లోపడుతున్నాను, సరెండర్ అయిపోతున్నాను అని దేవుడు చెప్తానో అప్పుడు శరీరాన్ని జీవిస్తాం. కనుక ఆ నిజంగా పదిహేను మాట్లాడలో మొదటిగా దేవుడు తెలుగులు ఎక్కుతారు కదా ఏం జరగాల ప్రజలకి స్వాములకి చూడని పనులు అనేది సత్యాన్ని గ్రహించారు. మన జీవితంలో కూడా గుర్తించుకోండి. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే సత్యం అయిపోయాలి, లేకపోతే వైద్యం పుస్తకంలో మాత్రం సత్యం అయిపోయాలి. ఎంతసేపు దేవుడితో గడుపుతామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఎక్కువగా దేవుడిని ఆరాధించాలి, ఎక్కువగా దేవుడిని పుట్టించి కనపడతారు. భారతీయులో 90% ఏమనుకుంటుంది? స్వాస్థ్యవంతులు ఎక్కువగా మన గురించి అయితే ఉత్సాహాలు కనుకుంటారు కాబట్టి మన గురించి అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆరాధన ఇన్ని నుంచి దేవుడి సన్నిధికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు కోరుతున్నారు ఆత్మీయ జీవితంలో శరీరమైనటువంటి జీవితాన్ని దేవుడు గ్రహించాలనుకుంటే దేవుడి సన్నిధిలో మనం చేతులు వచ్చారని గ్రహించాలి. అందుకని మోసే ఎక్కువ కనుక దేవుడు కూడా ఇస్రాయేలు దేవుడు దేవుడు తన గుండెలో అనుగ్రహించినటువంటి సత్యాన్ని గ్రహించాలి. రెండవదిగా తేలికగా ఇలాంటి చేతులు దేవుడు వాడుతున్నారు. మళ్ళీ లేదా కాండం 9వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనాలు, మళ్ళీ లేదా కాండం 10వ అధ్యాయం 19వ వచనాలు. కాబట్టి మోసే యొక్క అన్ని అహరోను అనేటువంటి ప్రత్యక్షుడుగా కనుక పరిశుభ్ర స్థలంలోకి వెళ్ళాడు. ప్రధాన యాజకుడు యాజకుడు మాత్రమే బలి అర్పించారు కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఇలాంటి ఆలస్యం మీద బలిపీఠం మీద 3 రకాల బలులను అర్పిస్తారు. దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి. ఈ 3 బలులను మీద అహరోను అర్పించిన తర్వాత జాగ్రత్త వినాలి. 9:4 చదివితే ఎప్పుడైతే 3 రకాల బలులు ఆలస్యం మీద బలిపీఠం మీద అర్పించబడ్డాయి దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి అంగీకారానికి సాదృశ్యం వెంటనే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్ని కోసం 3 రకాల బలులను కూడా దేవుని సన్నిధిని పరలోకం నుండి ఆకాశముడు దిగేసిన అగ్ని కాల్పోతుంది. ఎప్పుడైతే కాల్పోతుందో మీ బలులను అంగీకరించమని దేవుడు తెలియజేశాడు. అమ్మయ్య దేవుడు నిజంగానే మా బలులను అర్పిస్తే ఆయన అంగీకరించడం చాలా సంతోషపడ్డాడు. ఎవరు అహరోను, అతని తమ్ముడు ఎందుకంటే మోషే. బైబిల్ కనుక చాలా జాగ్రత్తగా చదివితే ఇద్దరు కూడా అప్పుడు బయటికి వస్తారు. నాయకుడైనటువంటి మోషే బయటికి వస్తాడు, ప్రధాన యాజకుడు కూడా అహరోను కూడా బయటికి వస్తారు. ఇద్దరు కూడా అన్నదమ్ములే, వేరు వేల పరిచయం చేస్తూనే ఉన్నారు. ఇద్దరు కూడా బయటికి వచ్చిన తర్వాత బైబిల్ కనుక మీరు చదివితే వాళ్ళిద్దరు కూడా చేతులు వస్తే వారిద్దరు చేతులు ఎక్కడున్నప్పుడు ఆ 4 చేతుల ద్వారా 40 లక్షల మంది ఇస్రాయేలు వెళ్ళి అంతా కూడా ఆశీర్వాదం వెళ్ళింది. పరిశుద్ధంగా ఏడా కొడుతుంది. 9వ అధ్యాయం 26వ వచనంలో ఏడా కారణంలో దేవుడుగా వీళ్ళు చేతులు ఇస్తారా దేవుడు వారిని ఆశీర్వదించాను. వాళ్ళని అలా దేవుడు ఆశీర్విస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ఆశీర్వాదానికి సూపర్ ఏంటో తెలుసా? రైతులు గాలి దేవుడు కనుక మనల్ని ఆశీర్వదిస్తే ఎవరో కూలేకపోయిన ఆశీర్వాదాలు దాచుకోబోతున్నా కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇది మన దేవుడికి ఆశీర్వాదం అని ఎవరు అసూయ కూడా దొరకాల్సిన అవసరం లేదు. బహిరంగ కూడా ఆశీర్వాదాలు మనకు
ముగించాలి. దేవుడు ఆశీర్వాదాలు కంటి కలిగిస్తాయి. మన దేవుల చదువుల ద్వారా, మనకు దేవుడికి ఆరోగ్యం ద్వారా, మనకి ఆహారం ధాన్యం ద్వారా, మనకున్న మంచి గృహాల ద్వారా, దేవుడు మనకున్న మంచి సాక్ష్యం ద్వారా, మన మధ్యకున్న గృహాల ద్వారా, తర్వాత మన కుటుంబాల ద్వారా, ఉద్యోగాల ద్వారా, ఇవన్నీ కూడా దేవుడు చెందే ఆశీర్వాదాలే. అదనుకోవడానికి ఉంది. అది మనం చూపించగలగాలి. ఇప్పుడు చెప్తున్న ప్రజలను దేవుడు ఆశీర్వదించగా ఆశీర్వాదం ఎలా కలిగించింది? మోసం అమరంలో బయటకు నిలబడి ఎక్కడ కుటుంబం ప్రత్యక్షుగా ఇలా ఆశీర్విస్తుంటే నాయకు ఏమనుకోండి, అలా నేను ఆశీర్వదించుకోగా ఇతరుల కుటుంబంతో నిలబడ్డారు. వెనక ప్రత్యక్షగా ఉంది, ఎదురుగా లక్షణాలు ఇస్తున్నాను ఉన్నారు. వాళ్ళు మోసం అమరంలో చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో వెనక ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాళ్ళు లక్షల ఆశీర్విస్తుండగా ప్రత్యక్ష ఉదాహరణ కూడా మహిమతో వస్తుంది. మహిమ ఇలాంటి వైపు కాదు, జనరేట్ చేయబడినటువంటి పవర్ కావాలి, ఎక్కడ నుంచో బాగుపడినటువంటి కరెంట్ కావాలి, డౌన్లోడ్ విద్యుత్ శక్తి కావాలి. పదవులు దిగవచ్చినటువంటి మహిమ తన సేవకులైన 50,000 దోషులు ఈ విధంగా చేతులకి ఆశ్రమిస్తుండగా వారు కనిపించేది కానీ నెలవేరినటువంటి ఆ ప్రత్యక్ష ఉదాహరణ దేవుడు యొక్క మహిమ వారి కళ్ళార ఇస్రాయేలు 1,00,000 మంది కూడా చూడగలుగుతున్నారు. అందరినీ దేవుడు మహిమ చూసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రజలను తెలియగలగా ఈ చేతులు ఉందండి, ఈ చేతులు తక్కువంతగా వేసుకుంటామా, ఈ చేతులకు గంధపట్టుగా పెట్టేద్దామా, పోటీలు చేసేద్దామా, కిట్టలకు పోయిన కిట్టలీలు పెట్టేసి మోసం చేసిద్దామా, ప్రభుత్వానికి అందరికీ ఆలోచించండి. దొంగ రాసుకుంటామా, వేరే వేరే మోసం చేసుకుంటూ వెళ్ళిపోయామా, లంచాలు తీసేస్తున్నామా, వేరే వేరే రజులు తీసుకెళ్తామా, ఒక అమ్మాయి వేసిన సంఖ్యను ఒక మెసేజ్ పెట్టింది. మా నాన్న వడ్లు తీసి 10 సంవత్సరాలు మా నాన్న ఒడిగడితే గాడి కట్టాడు. నా తమ్ముళ్ళు కూడా 3 వడ్డీ ఆహారం చేస్తున్నారు కాబట్టి నా తమ్ముడు కూడా మా నాన్నలాగా దూరం మీద చాలు 10 సంవత్సరాలు ప్రతి బదిలానికి వచ్చాడు. మా నాన్న నా తమ్ముడు అలా బ్రతకుండా అక్కడ వాళ్ళు వడ్డీ వ్యాపారం చేయకుండా ప్రయోగం చేయండి. మా నాన్నలాగా మా తమ్ముడు చేస్తాను నాకు ఇష్టం లేదని ఆ సహోదరులు ఒక ఎస్ఎంఎస్ పెట్టింది. నాకు తెలుసుకోను, ఏ ఆశ్చర్యపోయాను. ఏ ప్రశ్నలు చేయండి కదా తన ద్రవ్యులను నడిపించలేదు, పరిశుభ్రం చెప్తాడు. లంచాలు తీసుకోకూడదు, లంచాలు ఇవ్వకూడదు, వడ్డీలు అనుకుంటే మనం తీసుకోకూడదు. కాబట్టి ఈ చేతులు ఎక్కడే అన్నింటికే దేవుడు ఆధారపడుతున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఎలాంటి కష్టం ఉన్నావో తెలుగుదలా జరిపించాలని అర్థమవుతుందా, తెలుగుదలా చేరుకుంటారు. అలాగే మనం ఏదో మోసం పెట్టేద్దామా, అన్యాయం పెట్టేద్దామా, ఆలోచించాలి. ఒకసారి ఎక్కువ చెరువుతామో దేవుడి చేతులు డబ్బుతోనే నింపుతాడు, ఆశీర్వాదంతోనే నింపుతాడు. అందుకని మన దేవుని సమితిలో చేతులు సత్యాన్ని నేర్చుకోవాలి. మొదటిగా ఎందుకంటారు, ఇజ్రాయెల్ దేవుని పొందాలంటే, శరీరం జయించాలంటే, ఈ శరీరం మనలో కావాలంటే అప్పుడు దేవుని సమితిలో చేతులు పెట్టాలి. రెండవదిగా అప్పుడు మోసం ఎందుకు చేతులు పెట్టారు, ప్రజల మీకు ఆశీర్వాదాలు రావాలంటే తప్పనిసరిగా చేతులు పెట్టారు. ఒక మాత్రం 7 నిమిషాలు వెళ్ళిపోతారు. పర్వతంలో ఉన్నారు పోషాహారంలో తిన్న మాత్రం రోజులను నిజం చేస్తున్న యహోషువ 1,00,000 మంది ఇస్రాయేలందరూ కూడా మౌంట్ ఆఫ్ ఇంటర్సెషన్ అనగా మౌంట్ ఆఫ్ ఇంటర్సెషన్ పర్వతం మీద విశ్వాసాలు చూస్తున్న చేతులు ఎత్తున్న ద్వారా ప్రజలు ప్రేమ వాళ్ళ చేతులు ఎత్తుతే 2 కాలం కలిగిపోయిన దేవుని సమితిలో నేను నేనే ఇప్పి ప్రార్థన చేయకపోయినా ఓసరిగా గవర్నమెంట్ స్వయం ఆగిపోయినా చేతులు ఎత్తికేస్తారు. దేవుడు తన కృపణ ప్రార్థన వింటాడు. అది బయట జస్ట్ చాలా మంది సత్యం తెలియదు. నాకు దగ్గర దేవా అని వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా చేతులు దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తారు. నేను నేర్చుకున్నాను గర్భిణిలో, నేను శివార్థం నేర్చుకున్నాను. ఆ సాక్ష్యం 1 నిమిషంలో మాత్రమే 350 మంది శ్రీకాకుళానికి వెళ్ళాను. 35 జీతంలో వెళ్ళాను. 300 లక్షలు ఖర్చు పెట్టాను 3 దినాల్లో. 2 గంటలకు పైగా నేను నిజంగా శివార్త గ్రామంలో 200 గ్రామాలకు పైగా నేను శివార్త ప్రకటించాం. ఒక రికార్డు సృష్టించాం. అప్పుడు వెళ్ళడానికి మా దగ్గర అసలు డబ్బే లేదు. 300 లక్షలు ఎక్కడకు కావాలి. 350 జీతాలు నేను ఎలా పుస్తకం వెళ్ళాలి. నేను ఎవరు నేర్చుకున్నాను, వైద్యులు విన్నాను. నేను ఎప్పుడైతే ఫైనాన్షియల్ కొరకు ప్రార్థన చేస్తాను, 2 లక్షల మధ్యలో కావాలంటాను. ఆ టైంలో రావడానికి చేతులు ఎత్తేస్తాను. నాకు అనేటువంటి నేర్పించాను. మనం చేతులు ఎత్తడానికి దేవుని డబ్బులు పెడతా ఉంటాను. అంటే వాళ్ళందరూ అక్కడి నుంచి చేతులు ఎత్తుతారు. నమ్మను సార్ నమ్మకపోండి, ఈ వెతగాలన్న సత్య మార్గం అవసరం చెప్తున్నారు. ఆ రోజు మేము బెత్తెక్కుతున్నామంటే దేవుడి సంస్థ మాకు అనుగ్రహిస్తారు. మాకు మెగాబాస్టర్కి వెళ్ళారు. మీరు ఏసీలో గుర్తిస్తున్నాం. 7 మంది 2 మంది మీద 7 మంది ప్రయాణం వెళ్ళారు. నమ్మకపోండి, కూర్చొని స్టేజ్ మీద కాయపెట్టుకుంటూ కూర్చున్నాం. డబ్బు మీద అడ్వాన్స్ కట్టాలి, డబ్బులు వేరే కానీ దేవుడు సరిగ్గా కూర్చొని వచ్చారంటే దేవుడు మన దగ్గర 9 లక్షల రూపాయలు ఆలోచించడానికి వేశారు. ఈ సాయంత్రం మీకు ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చేతులు ఎదిగే ఆరాధన, చేతులు ఎదిగే ఆదాయపడ్డాం, చేతులు ఎదిగే దేవుడు పెట్టాం, చేతులు ఎదిగే కార్యాలు
అద్భుతాలు జరుగుతాయి. అందుకని అలాంటి దేవులను బట్టి మన దేవుని తుదికి గడపాలని మనం నేర్చుకోవాలి. మోక్షహరణి నిజంగానే ఆవిడ పేరు దేవుడుగా ఇజ్రాయెల్ దగ్గర ఆశ్రయించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మూడవదిగా క్రిమినల్ వాళ్ళ ఇక్కడ ఈ మౌంట్ ఆఫ్ ఇంటర్ప్రిషన్ అనగా పర్వతం మీద వాళ్ళు విజ్ఞాపనం చేస్తున్నారు. వ్యాలీ ఆఫ్ ఇంటరాక్షన్ అనగా కింద వృత్తం జరుగుతుంది. వ్యాలీ ఆఫ్ ఇంటరాక్షన్, మౌంట్ ఆఫ్ ఇంటర్ప్రిషన్ అనగా పర్వం మాత్రం వాళ్ళు విజ్ఞాపనం చేస్తున్నారు. అది మనం నేర్చుకోవాలి. మూడవదిగా పరిశుద్ధ జాగ్రత్త చదువు లేదా మార్పు 16వ అధ్యాయం ఏం చెప్పారు? 15వ వచనం సర్వదేశంలో వెళ్ళి సర్వస్థితి సువార్తను ప్రకటించాలి. నమ్మి వాక్యం పొందిన వారు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. కాబట్టి జరుగుతున్న సూత్రం ఇదే. మీరు మీ చేతులలో మీరు రోగం మీద మీరు ప్రార్థన లేకపోతే చేతులు ప్రార్థించినప్పుడు వారి భక్తులు పెట్టుకుంటారు. కాబట్టి మీకు ఇచ్చేటువంటి చెప్పున సైన్యమనగా ఎప్పుడైతే రోగం మీద మీరు చేతులెత్తలో వారి భక్తులను పొందుకుంటారని కేసు ప్రవేశించారు. దేవుడు నేను సత్యం చెప్పుకుంటున్నాను. దేవుడిగా ఈ చేతుల్లో ఏమో తెలుసా? ఈ చేతుల్లో జాబు పుష్టిని ఇందులో మంచి కోరి కూడా లేదు, ఇందులో భ్రమేమి కూడా లేదు. వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈ చేతిలో దేవుని శక్తి మనకు ఉంది. ఆ శక్తి మామూలు పొందినారు పరిశుద్ధాత్మ శక్తి. ఏదో నామమైన ఈ చేతులు ఎవరైనా వేస్తామో అది ఎలాంటి రోగమైన సరే స్పష్టత రావాల్సి ఉంది. అలాంటి దేవుడు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మాట ఎవరో చెప్పలేదు. మానవులు పడిపోకుండా స్వయంగా దేవుని ప్రమాదంలో రక్షితమైన ఏదైనా మాకు కూడా 16వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. మీరు పురాత్మ పరిస్థితికి వెళ్ళడం లేదంటే ఈ పురాత్మ ప్రకటిస్తున్నప్పుడు ఈ దేవుడు రోగుల మీద వస్తే ఆ రోజులు స్వస్థతను పొందుతుంటారు అనేటువంటి మాట ఈశ్వరం గారు చెప్పారు. చూసారా? జ్ఞాపకాలే చెప్తున్నారు. ఎప్పుడు ఆరాధన, ఎదుటే నిలబడుతున్నాం, ఎదుటే దేవుని బలపడుతున్నాం, ఎదుటే దేవుని ఆధారపడుతున్నాం. ఈ చేతులు వచ్చే అభివేదన వేస్తూ ఉంటే అవి ఆశీర్వాదాలు అవుతున్నాయి. ఈ చేతులు వచ్చే అభివేదన వేస్తూ ఉంటే వారి రోగాలు స్వస్థతను దేవుడు కలిగిస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి చేతులతో మనం చెప్పలు పెట్టాలంట. చాలా మందికి పిచ్చిగా అర్థం లేకుండా ప్రతి మీటింగ్ లో చెప్పలు గుర్తునే ఉంటారు. ఉదాహరణకు రాజకీయ నాయకుల యొక్క కూటాల్లో మీకు ఏదైనా మామూలు ఒక సమాజిక సాంఘిక కూటం జరిగిందనుకోండి, ఊళ్ళో చెప్పండి ఉంటారు. ఒక రావాలని చెప్పండి పెట్టారు, రావాలని చెప్పండి పెట్టారు. అర్థం చెప్పలేదు వాళ్ళు చెప్పండి. బైబిల్ గ్రంథం ప్రకారం పరిశుద్ధ శాస్త్రం తెలుగులో చెప్పండి లేకుంటే కార్యాలు జరుగుతూ ఉంటాయి. తెలుగు సంఘం వాళ్ళు వస్తారు, గ్రంథంలో లేకపోతే మిగతా వాళ్ళు శిక్షణ సంస్కృతులు వస్తారు, సాంప్రదాయ జరిగిన సంఘాల వాళ్ళు వస్తారు, అలిమే సంస్కృతులు అంటారు, చెప్పండి పెట్టకూడదు అంటారు, దశలు మాట్లాడకూడదు అంటారు. దేవుని పని ఎంతవరకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ వీళ్ళు రాయిస్తున్నారు, అందరూ అనుకుంటారు. వాళ్ళు అజ్ఞానంలో బతుకుతున్నారు. ఒకవేళ తప్పనిసరి దేవుని విషయం తప్పైతే పరిశుద్ధ గ్రంథంలో 47 పరిశుభ్రంగా పరిశుభ్రంగా మాట రాయలేదు. దేవుడు వాక్యానికి ఎప్పుడు కూడా పిల్లలుగా రాయించలేదు గ్రహించారు. పరిశుభ్రాత్మలు ఎందుకు కూడా పిల్లలుగా పరిశుభ్రాల సాయం పెరిగిపోయిన చట్టాన్ని కూడా గ్రహించారు. ఎంతగానో నిజంగా యువకులు మీరు గుండె చేస్తూ చెప్పండి, నేను మనస్ఫూర్తిగా చెప్పండి కొట్టాను, ఈ కాలానికి చెప్పండి కొట్టని అడుగుతుంటాను. దేవుడు కూడా చెప్పండి కొడితే మనిషి తలుపు కూడా వెళ్ళాలి. చెప్పండి కొడుతుంది ఆ శబ్దం చాలా దూరంగా ఉంటుంది. ఇప్పుడు గుర్తించుకోవాలి, మనిషిని గురించుకోలే వినిపించదు. కాబట్టి చెప్పండి కొడితే గతిగా అడిగినా సరే మన భాష మన పలుకు పిల్లలు ఉంటుందో అంతకంటే 2-3 గంటలు చెప్పండి వెళ్తున్నాయి. అలాంటి తప్పట్లు దేవునిగా కొడితే కోటాలు బయట దూరంగా పర్వతంలో వినబడుతున్నాయి మనకు సైఫోన్లు కూడా. అందుకనే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. మన మొదలు తప్పని దేవుని స్థితి గడపడాలని దేవుని వాక్యాన్ని ప్రయాణిస్తుంది. తర్వాత దేవుడు వాళ్ళ ఇక నాయకుడిగా మనం గమనించట్లయితే అభద్ర స్థానంలో వెళ్ళాం. 6వ అధ్యాయం పెద్దగా వాళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. 12 అత్యవసరం ఇవ్వాలి, మధ్య అవసరం మీద ఇస్తానని కోరుతున్నారు. కాబట్టి దేవుడు మీద ఆది సంబంధమైనటువంటి వ్యవసాయ సంఘంలో పరిస్థితి ఎక్కువైపోతుంది. దేవుడు నిజంగానే సంస్థలు నిజంగా పెంచుతూ ఉన్నారు. అలా పెంచుకోవడానికి ఏం చేసిందంటే మేము మాత్రమే పరిశీలిస్తున్నాం, మీరంతా పరిశీలన చేయడానికి 2 మాత్రం పరిశ్రమలుగా సంఘ పెద్దగా మీరు ఏర్పాటు చేసుకోమన్నారు. లో మనిషి కమిట్మెంట్ విషయం ఉన్నటువంటి దేవుడు భయం భక్తి కలిగి పిలిపు తర్వాత ఉపవాసని స్పెషల్ వాళ్ళందరూ కూడా సంఘ పెద్దలుగా ఏదైతే ఏర్పరుస్తున్నారు. సంఘ పెద్దలుగా ఎవరైనా సమితి మెంబర్స్ కానీ ఒక నిరీక్షణ కమిటీ మెంబర్స్ కానీ సంఘ పెద్దలుగా ఎలా ఉండాలనేది ఏడుగో ద్వారా మనం నేర్చుకోవాలి. ఏడుగురు మీరు ఎన్నుకోవడానికి కలిగి సంఘమంతా కూడా ఈ ఏడుగురిని ఎన్నుకుంది. వాళ్ళ ప్రధాన అందరికీ మీకు తెలుసు తప్పను తర్వాత పిలుపు మీరు 5 కూడా 7 కూడా ఎన్నుకున్న తర్వాత ఎవరికి తీసుకొస్తే 7 కూడా మలయాళ మోసం చేసింది. జగన్లో అతను ఉన్న మలయాళ ముందుగా చెప్పుతున్నారండి. ప్రార్థనా పూర్వంలో 7 మంది కూడా ఎన్నుకున్నారు. అందుకని చెప్తారు దేవుని నిజంగా సంబంధం లేక ఎన్నో
శాశ్వతంగా నిజంగానే ఉంటారు. ఇప్పుడు కూడా మనుషుల చేత ఎన్నుకోకుండా వాళ్ళు ఫెయిల్ అవుతారు. దేవుని ప్రజల చేత దేవుని చేత ఎన్నుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో సక్సెస్ అవుతారు. బైబిల్లో చెప్పండి ఆదాయా బైబిల్ పనులు 8 ప్రారంభం పౌలు మనుషుల చేత ఎన్నుకోబడ్డాడు, ఫెయిల్ అవుతాడు రాజుగా. దానికి దేవుని చేత ఎన్నుకున్న వాడు సూపర్ సక్సెస్ అయిపోయారు కదా ఆత్మీయ జీవితంలో. ఎవరైతే నిజంగా దేవుని చేత ఎన్నుకోగలుగుతారు, ఎవరైతే నిజంగా దేవుని చేత ప్రార్థన దేవుని ఎన్నుకోగలుగుతారు, వాళ్ళు ఎప్పటికైనా పరిశుద్ధాత్మ ఎన్నుకోబడి సంఘంలో గొప్ప కార్యాలు చేర్చుకోగలుగుతారు. అందుకని సంఘమంతా కూడా ఒకే కలిసి ఒకే సమాజంగా రాజమండ్రిలో 7 ఎన్నుకుంది సంఘం. ఎక్కడైతే ఎన్నుకుందో ఆ 7 మార్గదర్శిస్తామని చెప్పే అపస్తులు ఎవరు ఎన్నుకోలేని విషయాలు అప్పుడు వాళ్ళు అయిపోయారు. వాళ్ళ డెసిగ్నేషన్ మారిపోయారు. 7 వ్యక్తులకి 7 మీద కోరుకుంటారు. 12 మంది అపస్తులు కూడా వేసుకునే విషయాలు ఎవరైతే చేతులు వేస్తే వాళ్ళని కూడా బయటకు గుర్తించుకోండి. పెద్దలు కావాలనుకున్నాను. ఒకప్పుడు నేను సంబంధంగా అనుకునేవాడిగా ఉండేటువంటి పాత్రలు అయిపోయారు. అందులో చెప్తాను ఎవరి పనికి తప్పుడుగా కార్యవర్గంలో ఉన్నప్పుడు కనకాలెక్కడ వెళ్ళారు. అభిషక్తులైనటువంటి దేవుని సేవకుల యొక్క అభిషేకం వారి చేతుల ద్వారా కనిపించలేదు. మన తెలుగు మీద చెప్తారు వారి చేతుల ద్వారా మన స్వరమిని చేతులు వేస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని యొక్క సేవ మనం సంఘంలో జరిగిస్తాం. నా మాట గారు నా మాట మీరు నమ్మగలుగుతాం. నేను ఐదు అభిషిస్తాను కదా ప్రశ్నను అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఫిలిప్పు అద్భుతమైనటువంటి సేవ చేశారు. సంఘ పెద్ద మొత్తం వేసుకున్న కోసం అభిసాక్షిగా జరిపారు. అతను పవరేమో చెప్తుంది. అప్పుడు 12 మంది కూడా వారి చేతులు వారి మీద వేయగా మినిస్ట్రీ సంఘంలో బయట సేవ సమాజంలో సేవ కొడితే పరిసర వాళ్ళు పరిశుద్ధాత్మక నింపబడి నిజంగా అద్భుతమైన పరిసర చేశారు. ఎవరైనా దేవుడు అర్థంలో వెళ్ళిపోయారు. మరొకరైనా నిజంగా పురుషులకు వెళ్ళిపోయి 20 సంవత్సరాలు నాస్తం కనిపించి ఒక విధానం ఇష్టం వచ్చారు. అందుకే దేవుడు తెలియనటువంటి వాడు చూసారంత కమిట్మెంట్ వచ్చిందో వాళ్ళు ఈ చేతులు వాళ్ళు వెతుకున్నానంటే నేను తెలుసుకోవాలన్నా జరుగుతుందా ఆ చేతులు ఎవరి మీద పెడుతున్నాయి కేవలం ఎవరి మీద ఇస్తున్నాయి ద్వారా చట్టం లేదు. వీళ్ళ విశ్వాసుల మీద సంఘ పెద్దల మీద కాపర్లు అభిషక్తులు వేరెండ్లు రాష్ట్రాలు బిషప్లు దేవుని సేవలు వాళ్ళు నిజంగా పేరుంటే మళ్ళీ కాలంలో సాధన పూర్తిగా పోవాలి. వాళ్ళందరూ సంఘాలు నిజంగా వేసుకోవాలనుకోని ఉద్యోగాలు రాజీనామా చేసి వ్యాపారం విడిచిపెట్టేసి సాక్షిగా వారి పార్టీ చేసి ఉత్తరవేసినటువంటి సేవలు ఉంటాయి. అలాంటి సేవలు ఏంటి కదా అభిషేకం పొందుకొని వారి సేవలు ప్రజల మీద వేస్తే దేవునికి ఎంతో సేవించడం నడుస్తుంది. సేవలకు ఖర్చుల కొరకు వాళ్ళ పరిశుద్ధాత్మను పొందుతూనే ఉన్నారు. ఆ ఇద్దరు వాళ్ళ చేతులటువంటి అభిషేకం పరిశుద్ధాత్మ చెప్పి 7 రోజుల వల్ల వాళ్ళ అద్భుతకాలను మహత్కారాలు సూచకులు అన్నింటిలో చేసి నిజంగాలు వేల ఆత్మను సంపాదించగలిగారు. ప్రజలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరి దగ్గర తెలుసా భయంకరమైనటువంటి భూమివేలు అనేటువంటి ఒకటి ఉంది. భయంకరమైన 9,000 అనమాట. ఒక ఎగ్జాంపుల్ చేశారు. దాని లోపలే 150 మంది కొడుకోవచ్చు. దాని గుండకాలమే అంబాసిడర్ స్థానంత తెలుసు అనమాట. అది కనుక అరిస్తే 300 కిలోమీటర్ల దూరంలో దాని అడుగు వినిపడుతుంది సముద్రంలో. దానికి అంత డిఫెక్ట్ అలాంటి సాగర పట్టుకోడు చెప్పలు తను మొదలుగా బతుకులలో మనుషులు పడుతున్నాం. చెప్పలు దొరికిపోయి భూమిలో లాంటి భయంకరమైన శాపంలో మనుషులు పట్టించారు. ఎవరైనా పౌరుగా మారడం పౌరమా సరే అతని చెప్పే తన గమనం ద్వారా హింసలో బతికేసి 1,000 మంది పెడుతున్నారు. హస్తలో తెలిస్తే భూమిలో లాంటి భయంకరమైన శాపం పట్టుతారు. కుటుంబాలు పడుతారు. అంతే పౌరులు పట్టి పౌరులు సమానుడా అంటే కుటుంబంలో మనుషులు 110 మంది పెరుగుతారు. ఏమీ కాదు వాళ్ళు లోపలికంటే అపార్ట్మెంట్ సంఖ్య అందుకే వాళ్ళు గడిపోతారు కూడా. అలాంటిది దేవుడు నిజంగా సృష్టించారు. అదే ఇది బతకాలి అది మేము శాపంలో పెట్టింది ప్రపంచంలో 10వ శతాబ్దంలో ఇంకా ఏంటి కదా దానికి కారణమే తెలియదు. ఎవరైనా చేయించారు ఎక్కడ నుంచి చేతుల నుంచి పవర్ రిలీజ్ అవుతుంది. చూసారా మీ చేతులు ఎంత గొప్పలో. ఈరోజు చేతులు ఎంతమంది దేవుడిని చూసారు తెలుసా? తాను చాలా మందికి అభివృద్ధి లేదు. ఈరోజు ఈ చేతులతో దొంగ తిరిగి రాస్తామా? అనిపించేలా వస్తారు. దొంగ పేరు రాసిస్తున్నామా?
రకరకాల కంప్లైంట్లు రాసేద్దామా, ఇక మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ రాద్దామా, ఇక మీరు 2 లక్షలు గవర్నమెంట్ చేద్దామా చేతులకు, ఇక్కడ 5 లక్షలు 50 కంప్లైంట్లు 50 లక్షల ఆలోచించాను ఒకసారి. ఇలాంటి అప్పుడు ఆ కంప్లైంట్ అన్ని కూడా రాసేద్దాం దేవుడు కదా. ఇక్కడ కరెక్ట్ గా వారిలో 20 లక్షల మంది ఉపయోగపడతారు చేతులు. ఎంతమంది ఉపయోగపడుతున్నారు నేను చెప్పలేదు. అలాంటి చేతులను దేవుడు గారి కృపలో మీకు అయిపోయింటారు కాబట్టి ఆ చేతులకి మనం అందరూ కూడా దేవుడిని చూపించి ఆలోచించారు. ఇక 5 దేవుడు కదా అదే అదొక స్నానం కదా 8 వాక్యాలు విక్రమంగా తెలియకలిగినట్టు వారు సమయాన్ని కారణాలు తెలిపారు. ఒకే కాలం తెగ ముందు కలిగారు. ఎందుకు వెళ్తారు? ఎరుసలేము సంఘంలో ఆ సంఘంలో తల్లి సంఘంలో హింస కలిగింది. ఊపిరి ద్వారా ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించినారు తెలియజేసుకుంటే వారు. ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ కలిగిందో హింస కలిగిందో అక్కడ ఇన్ఫర్మేషన్ నుంచి తెలియజేయడం వారిలో మిగతా 5 సంగతులు ఒకరి మాత్రం ప్రజలు పడిపోయారు. ఆయన ఇక్కడ తెలియకుండా సమయ ప్రాంతాలు జరిగారు. అందరూ కలిసి సమాజం చూస్తూ వస్తారు. 40,000 మందిని ఏ సమయంలో జరుగుతుందా మీరు చర్చలో వెళ్తున్నాం, స్పష్టంగా వెళ్తున్నాం, జీవితంలో వెళ్తున్నాం, ఆటలు వెళ్తున్నాం. 24 మంది 22 గుంపులో ఒక్కరే పరిశుభ్ర మనుషులు తెలియజేటువంటి వారు సమాజంలో ఒక 20 ఎక్కువ మాటతో అసమానంతాలు న్యాయం వేసుకుని లక్ష్యంగా ప్రజలు అంగీకరించారు. అందుకంటే సరైన ఉద్యోగాలని మనం ఎప్పుడైతే కమిషన్లు మర్చిపోయి గుర్తించుకోండి. లేకపోతే సమయంలో సంశోధించినా మీరే బాపుని మీరే సర్వం నా ద్వారా సర్జరీ జరిగింది, నా వార్తలు రక్షణపోయారు అనేది గొప్ప చేశారు. వెంటనే తన కమిషన్లకు వర్తమానం పంపించాడు. ఏదో వర్తమానం పంపించాడు. సమయంలో కూడా ప్రజలు అంగీకరించే అంటే పడుకుంటారు. ఆంశాల నిజంగా ఆంశాలను విశ్వసనం ఏమవుతుంది? పేరు వ్యాపారాలను పంపిస్తుంది. పేరు వ్యాపారం పేరు వ్యాపారాలు ఏం చేస్తారు? ప్రస్తుతం మీకు ఏమి పేరు వ్యాపారం కలిసి 1,000 మంది సమయంలో విశ్వాసాలు ఉన్నారు. వీళ్ళు ఏపిస్తే దేశాలు దేశం కాక అలా ఏంటంటే 1,000 మంది సమయంలో పరిశుద్ధాత్మక నింపబడ్డారు. ఇక్కడ ఉంది సార్ అంతా కూడా ఇక్కడ ఉంది. చేతులు కలుపుకోవడంగా తిన్నా నష్టపడుతుంది మీద ఆ చేతులు కనుక దేవుడి సంఖ్యలో వాడలేదు మాత్రం అది పవిత్రమే, పరిశుద్ధమే, అది శక్తివంతమైనదే. నోట్లోకి ప్రార్థన అక్కర్లేదు. కొన్నిసార్లు చేతులు కన్నా అపాయం చేస్తున్నారు. ప్రతి చిన్నదానికి అపాయం చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు బయటికి ప్రార్థన చెప్పలేము. పుట్టుకలు కలిసి ఏమనుకుంటారు అని విశ్వాసంతో చేతులు ఎత్తు కార్యం కల్లారా చూస్తున్నా. నేను ఇందాక చెప్పాను కదా, అప్రిసియేషన్ వర్షించాడు, ఎక్స్పెక్టేషన్ దేవుడి ఇష్టాలు ఆశించాలి. నేను నిజంగా తండ్రికి కూడా పరిశుద్ధాత్మ సాక్షిగా చెప్తాడు. నాకు దేవుడి నిలబడి 20 కనుకోండి డబ్బు కావాలని చేతులు వస్తాను అంతే. చేతులు వస్తానికి సువార్తకి ఇళ్ళకి దేవుడు డబ్బులు చేస్తున్నారు. దానికి సాక్ష్యం ఆయనకే మహిమ కలుగును కాదు. ఇప్పుడు 2 చేతులు దేవుడు కదా 7,000 మంది సమరీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ నింపబడితే ఎంతమంది ప్రభులు వస్తారు. బాప్తిజంలో మహత్కారాన్ని సూచక్రియలు హీలింగ్ మరొకరు జరగ కదా ఎవరు చేశారు? పిలుపు చేశారు. కాబట్టి హోలీ స్పిరిట్ అనాయింటింగ్ జరుగుతాను. పరిశుద్ధాత్మ కుమ్మరించి అభిషేకం జరుగుతుంది. ఎవరిని రప్పించారు? మంచి పేరు అపస్తులు వాళ్ళు స్థాయిపోయినట్టే. నిజమైన స్థాయిలో వాళ్ళు త్యాగం చేయాలి. జీవితంలో ఒకటే ఉద్యోగాలు ఒకటే రాజీనామా చేయాలి. ఉద్యోగాలు రావాలని వ్యాపారం ఇచ్చిపెడతారు. అటు వ్యాపారం చేస్తావు సేవంటారు, ఉద్యోగం చేస్తావు సేవంటారు. అదే వచ్చి వాళ్ళు వృత్తి కానుతారే, వాళ్ళు ఇచ్చిపెట్టారే, సేవలు ఇచ్చిపెట్టారే, కాపలు పెట్టారే, సర్వాలు పెట్టారు. పేరు మీకు చెప్తే నమ్మరు. కథలు మూడైనటువంటి దక్షిణాలు ఉన్నటువంటి వారు తన సొంత ఇల్లు వదిలేసుకొని కథల మూడు ఇల్లు వస్తున్నారు. ఇల్లు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాలని ఇల్లు మార్చుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో వృత్తిని మార్చుకున్నారు, డబ్బులు ఏం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, చేపల దగ్గర వృత్తిలో ఏం చేస్తున్నారు, ప్రజల జీవితంలో పాల్గొంటున్నారు. ఆయన చేస్తున్నారు ఇల్లే శిక్షి చేస్తాను చెప్పి ఇల్లు శిక్షి చేసి ఊరికి క్యాన్సర్ చేస్తారు. ప్రజలు దగ్గర వెళ్ళిపోయి సెలవు అంటే అది అలాగే ఉండాలి. మన చేతులు వస్తే ఏం జరుగుతుందో కావాలి. అవకాశమే కలగాలి. చేతులు వస్తే ఇష్టంలో ప్రేమ ఇదెక్కడ చెప్తారా బాబు? ఇదెక్కడ వ్యక్తిగత చేతులు వస్తే ఇష్టం ఏంటి? మీ చేతులు ఏమైనా భాగ్యం ఉందా? ఎక్కడైనా ఏ మాయ లేదే, ఏ రాజకీయ లేదే, మంత్రాలు లేదే. చేతులు ఎదుగుతా ఒక సూచన దేవుడు ఏదో కార్యం జరిగించబోతున్నాడు అని. అందుకని చేతులు వచ్చారేమోటే ఎక్స్పెక్టేషన్ ఇద్దరు ఉండవా? ఏ రాజకీయ చెప్తున్నారో ఇద్దరు జయం వస్తున్నారే. ఒకసారి చేతులు ఎత్తి దాని యొక్క అర్థమన్నమాట. ఇప్పుడు వీళ్ళు సదైవ చేతులు ఎత్తారు, ఆయన ఆశ్రయించారు. అందరూ పరిశుద్ధాత్మ ఎక్కువగారు. ఈ దొరికితే పరిశుద్ధాత్మ, ఈ దొరికితే పరిశుద్ధాత్మ, ఈ దొరికితే పరిశుద్ధాత్మ. చివరిగా ఆయన మీద దేవుడు
పవిత్రమైన దేవుని ఆయన సరిగ్గా ప్రార్థించు అని మొదటి పిల్లలు పత్రిక 5:7 చదివి మాట రాస్తున్నారు. ఈ రోజు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సంవత్సరం ఏంటో మనకు తెలియదు. అందరూ కూడా మన సంస్థలో అనుకుంటాం. కానీ దేవుని సమయంలో ఎప్పుడైతే మనం చేతులు ఎత్తుతామో దేవుడు మన విషయాలు మనకు బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. ఈ జీవితం బాగలేదు మన జాగ్రత్త. కాబట్టి మన విద్యుత్సాలు మనతో మాట్లాడతారు. అప్పుడు తెలియకుండా మనం నిజంగా చేతులు ఇస్తాం. అప్పుడు దేవుడు మన చేతిలో ఈ చేతులు ఇస్తాడు. కాబట్టి వ్యక్తిపరమ ఈ ప్రశ్నను దేవుడు అంగీకరిస్తారు. అందుకని అలాంటి చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన గురించి మన అంశం కాదు, కృతజ్ఞత గురించి మన అంశం, స్థుతి గురించి మన అంశం, ఆరాధన గురించి మన అంశం. ఎక్కువగా ఈ చేతులు ఎక్కువగా వాడబడతాయి స్థుతిలో, ఆరాధనలో, కృతజ్ఞతలో. అందుకని సర్వదేవులారా చప్పట్లు కొట్టండి. ఓ వాళ్ళు నేషన్ అనేటువంటి మాట దేవుడి మాటలు గురించి ప్రార్థిస్తున్నాం. దేవుడి మంది పరిశుద్ధమైన వేళ ఈ సాయంకాలం ఉంది. వాక్యం పెట్టబడండి. నేను మనం కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏదో వాక్యం ప్రార్థనతో ముగించాలని మాత్రం నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు, చేయను కూడా. నేను ఎందుకు ప్రార్థిస్తున్నాను అనగా ఇక్కడున్న వారైనా కనీసం ఇప్పటి నుంచైనా ఈ సరిగ్గా చేతులు ఎత్తడానికి, ఆ చేతులు కట్టి చప్పట్లు కొట్టి మిమ్మల్ని ఘనపరచడానికి నేర్పించండి. రెండవదిగా ఎవరికి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నిజమైనటువంటి వాతావరణం అని ప్రపంచంలో శ్రద్ధ తెలంగాణ ద్వారా మాత్రం వెళ్ళింది. ఆత్మలు రక్షింపబడును గాక. నిజమైన దేవుడు రక్షకులని అనేక అంశంలో తెలుసుకొని క్రైస్తవ సేవ నింపబడదు గాక. ఒకటి కాదు మనం 2-3 ఆరాధన చేతులు జరగాలి. అసెంబ్లీ శాస్త్రాలు నింపబడింది కాక. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫిగరేషన్ ఊరైతే ఉంది, అది నింపబడదు కాక. ఎక్కడైతే ప్రేయర్లు చేస్తూ ఉన్నాయో, ఎక్కడైతే మా ప్రభుత్వ మాట్లాడాలి ఈ సంక్షిప్లో ఇంటి వేల మంది నివాసం ఉంటుందా, ఎక్కడైతే కొన్ని ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి. ఆరాధనలన్నీ కూడా విశ్వాసంతో నింపబడదు కాక. ఈ సంక్షిప్లోని గొప్ప ఉద్యోగం ఉందా, ఆ విధంగా అటువంటి వాక్యం మీరు జీవించారు. ప్రభుత్వ రక్షణ నేర్చుకుని పడుతున్నాము. ఈ కాళ్ళు పట్టుకొని ప్రతిపాలు వేడుకుంటున్నాము తండ్రి.